ఎన్టీఆర్ అభిమానులకి మెయిన్‌గా నారా అభిమానులు అంటే టీడీపీ కార్యకర్తలకి కూడా ఈ మధ్య కొంత పొంతన అనేది కుదిరింది. వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత రిలేషన్ అనేది దగ్గరగా వచ్చిందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. కానీ గతంలో కీలకంగా చూసుకుంటే టీడీపీ కార్యకర్తలు, నారా అభిమానులు మెయిన్‌గా ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా కొంత గ్యాప్ అనేది ఉండడం అయితే జరిగేది. దానికి ఉదాహరణ కింద చూసుకుంటే గతంలో ఒక ఫంక్షన్ సందర్భంలో బాలయ్య బాబు గారు వస్తున్నారని చెప్పి కీలకంగా చూసుకుంటే ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ వీళ్ళిద్దరూ కూడా లేచి నుంచొని బాబాయ్ వస్తున్నారని చెప్పి మర్యాద చేయడం జరిగింది. కానీ వాళ్ళిద్దరిని కూడా అవమానించే విధంగా బాలయ్య బాబు గారు అయితే వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా అక్కడి వరకు వచ్చి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇదొక సందర్భం అయితే ఇంకొక సందర్భం వచ్చేటప్పటికి గతంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలకు సంబంధించి ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు కట్టారని చెప్పి బాలయ్య బాబు గారు అయితే ఆ బ్యానర్లు తీసేయండి అని చెప్పి ఆయన గతంలో కొంత సీరియస్ అవ్వడం జరిగింది. ఇంకా ఇంకొక సన్నివేశం కీలకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మెయిన్గా జూనియర్ ఎన్టీఆరే కానీ, కళ్యాణ్ రామే కానీ వీళ్ళెవ్వరూ కూడా స్పందించలేదు. అంటే వీళ్ళకి గ్యాప్ ఉంది అని చెప్పుకోవడానికి ఈ 3 ఉదాహరణలు అయితే మనకి చాలా కీలకం. అంటే మెయిన్గా జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రాము మెయిన్గా దగ్గుపాటి ఫ్యామిలీ ఒకవైపు, మెయిన్గా నారావారి ఫ్యామిలీ బాలయ్య బాబు గారు టీడీపీ అంతా కూడా ఒకవైపు అనేటట్టు కొంత పైకి చెప్పుకోలేనంత వ్యతిరేకత అనేది ఉంది అనేటట్టు మనమైతే ఎప్పటి నుంచో కూడా వినేవాళ్ళం. కానీ తాజాగా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి గ్యాపు లేదు. వీళ్ళిద్దరి రిలేషన్ కూడా దగ్గరగా రాబోతున్నారు. రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ ఖచ్చితంగా టీడీపీలోకి వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. లేదంటే పార్టీలో కీలకమైన పదవుల్లో ఉండే అవకాశం కూడా ఉంది అనేటట్టు మనకైతే కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకు అనంటే గత 2-3 రోజులుగా సోషల్ మీడియా అంతా కూడా ఇటు ఎన్టీఆర్కి సంబంధించిన అభిమానులే కానీ, ఇటు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, నారా అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఒకటే వీడియోని బాగా వైరల్ చేయడం జరుగుతుంది. అవి ఏంటి అనంటే కీలకంగా చూసుకుంటే 4 రోజుల కిందట ప్రత్యేకించి కూడా నారా లోకేష్ గారు ఒక మీటింగ్ పని మీద ఒక సభా ప్రాంగణానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకించి కూడా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక ఫ్లెక్స్ పట్టుకొని వాళ్ళు అరుపులు కేకలతో కొంత అల్లరి చేయడం అయితే జరుగుతుంది. అంటే ఒక రకంగా కొంత సెలబ్రేషన్స్ అనేవి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. దాన్ని చూసిన నారా లోకేష్ గారు అయితే ప్రత్యేకించి కూడా ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్స్ బ్యానర్ ఏదైతే ఉందో దాని దగ్గరికి పిలిపించి తీసుకొని మరీ కూడా ఆయన కూడా పైకెత్తి చూపించి మాట్లాడడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే నిన్న తాజాగా చూసుకుంటే నందమూరి కళ్యాణ్ రామ్ ఎవరైతే ఉన్నారో ఆయన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే మూవీ సందర్భంగా ఆయన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడం, ర్యాలీగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత టీడీపీ అభిమానులే కానీ, మెయిన్గా నారా అభిమానులే కానీ, ఇటు ఎన్టీఆర్ అభిమానులే కానీ ముఖ్యంగా నందమూరి కళ్యాణ్ రామ్కి అయితే ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ ఘన స్వాగతంలో కీలకంగా చూసుకుంటే కారు మీద వెళ్తూ ఉండగా టీడీపీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని కొంత అల్లరి చేయడం అయితే జరుగుతుంది. అంటే ఒక రకంగా సెలబ్రేషన్ అనేది కొంచెం గట్టిగా అరవడం, ఆ పార్టీ జెండాని పైకెత్తి బాగా ఊపడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ జెండాను చూసిన నందమూరి కళ్యాణ్ రామ్ అయితే దగ్గరికి ఆ వ్యక్తిని పిలిపించుకొని అంటే టీడీపీ కార్యకర్తని పిలిపించుకొని ఆ జెండా తీసుకొని తను కూడా పైకెత్తి ఊపడం అయితే జరిగింది. ఈ 2 సన్నివేశాలు కూడా నారా అభిమానులకి, ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి అండ్ మెయిన్గా జూనియర్ ఎన్టీఆర్కి అండ్ టీడీపీ కార్యకర్తలకి వీళ్ళందరికీ కూడా ఎటువంటి గ్యాప్స్ అనేవి లేవు. ఖచ్చితంగా మేమంతా ఒకటే అని చెప్పే విధంగా చాలా క్షుణ్ణంగా కనిపెడుతున్నాయని చెప్పి మనమైతే చాలా బలంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో ఏదైతే కొంత డిస్టర్బెన్స్లా కనిపించిందో ఇప్పుడు అవేవి కూడా లేవు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కానీ, నందమూరి కళ్యాణ్ రామ్ కానీ వీళ్ళిద్దరూ కూడా పార్టీలోకి రాబోతున్నారు, పార్టీ కోసం పని చేయబోతున్నారు అనేటట్టు చాలా కీలకంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పార్టీ జెండా ఎవరో ఇస్తే తీసుకోవడమో లేదనంటే ఎవరో ఫ్లెక్సీ ఇస్తే తీసుకోవడమే కాకుండా వాళ్ళంతటి వాళ్ళే స్వయంగా ఆ ఫ్లెక్సీ అడిగి మరీ నారా లోకేష్ గారు తీసుకోవడం, ఆ పార్టీ జెండాని అడిగి మరీ నందమూరి కళ్యాణ్ రామ్ గారు అయితే తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఇటు నారా అభిమానులకి, ఎన్టీఆర్ అభిమానులకి, మెయిన్గా జూనియర్ ఎన్టీఆర్కి, ఇటు టీడీపీ కార్యకర్తలకి వీళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని మనస్పర్ధలు, కనిపించని మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లేవు, మేమంతా ఒకటే అని చెప్పే విధంగా ఈ 2 వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయని మనం చాలా గట్టిగా చెప్పవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకించి కూడా ఇటు టీడీపీ కార్యకర్తలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నారా అభిమానులు ఇలా ప్రతి ఒక్కరు కూడా మెయిన్గా
సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఈ 2 వీడియోలు కూడా వైరల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కానీ, నందమూరి కళ్యాణ్ రామ్ కానీ ఖచ్చితంగా టీడీపీ పార్టీ కోసం పనిచేసే అవకాశం ఉంది. పార్టీలో కీలక స్థాయి పదవుల్లో కూడా వాళ్ళు కూర్చునే అవకాశం కూడా ఉంది అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య కూడా మెయిన్గా ఇరు వర్గాల మీద ఎటువంటి మనస్పర్ధలే కానీ, భేదాభిప్రాయాలే కానీ ఏవీ లేవు అని చెప్పుకోవడానికి ఈ 2 వీడియోలు ఒక ఉదాహరణ కింద సోషల్ మీడియాలో తన అభిమానులందరూ కూడా వైరల్ చేయడం జరుగుతుంది.